కేటీఆర్ ఏమో పక్క రాష్ట్రంకి వెళ్తే అబ్బా ఇక్కడికి వస్తే స్వీడన్ లాగా అనిపిస్తుంది. తెలంగాణలో ఏంటి అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రం తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారి తర్వాత డెవలప్మెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే మధ్యలో వీళ్ళు కూర్చున్న 10 ఏళ్ళు ఈ దొరతనంలో అంట ఆంధ్రప్రదేశ్కి వెళ్తే నడునొప్పులు వచ్చినాయండి రోడ్ల మీద వెళ్ళలేక. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బో స్విట్జర్లాండ్ స్వీడన్ లెవెల్లో ఫీల్ అయిపోయారంట ప్రతి ఒక్కళ్ళు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ హైదరాబాద్ ఎంప్లాయీస్ అందరూ నిరసన తెలపడానికి స్టేడియంలో పర్మిషన్ ఇవ్వమంటే పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చేసుకోవాలి తప్ప ఇక్కడేంటి మీ ప్రదర్శనలు నిరసనలు పక్క రాష్ట్రంలో చూసుకొని పోండి అని కేటీఆర్ అన్నాడా లేదా? మండింది ఆంధ్ర వాళ్ళందరికీ, గట్టిగా మండింది. బిడ్డ కోలుకోలేని దెబ్బ కొడతాను నీకు, ఇంకా మామూలుగా ఉంటుంది నీకు ఈ మసాలా అని చెప్పి ఎన్నికల్లో పాట్మని కొట్టారు. రేవంత్ రెడ్డి గారు వచ్చేసారు. అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి. ఆయన ఉండబట్టే ఈరోజు కాంగ్రెస్ గెలిచింది. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. నా ఒపీనియన్ ఇది. మైనస్ రేవంత్ రెడ్డి చేసి కాంగ్రెస్ని పెట్టుంటే ఆప్షన్ లేక ఆ దొరల పరిపాలనలోనే పడి ఉండేవాళ్ళం. పటేల్ పట్వారీ సంస్థల నుంచి బయటపడేసి తెలంగాణని ఈరోజు ఇంత అభివృద్ధికి కారకులైనారు రామారావు గారు.